నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఇవాళ లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రైస్ అండి, క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ మనం ముందు అన్నం ఉడికించి పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 3 క్యారెట్లు తీసుకున్నాను. దాన్ని తురిమి పెట్టుకోవాలండి. సన్నగా తురిమి ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ఆనియన్, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక దీనికి ఫ్లేవర్ కోసం కొంచెం మసాలా వేస్తున్నానండి. నేను ఒక 2 బిర్యానీ ఆకులు, మీకు రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోండి మసాలా కూడా. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మంచిగా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ మసాలా ఏది ఉంటే అది వేసుకోండి మీరు. నేను లవంగాలు, ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు వేసాను. షాజీరా ఇట్లా ఏం వేయలేదండి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కొంచెం ఉంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. తర్వాత ఇప్పుడు మనం అన్నీ ఫ్రై అయినాక క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, సన్నటి తురుముతో పెట్టుకోండి. అట్లయితే అన్నంలో మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇలా తురుము వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. బాగా ఫ్రై కావాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం అండి. మనం రైస్కి తగినట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది 3 సరిపోతుందండి రైస్ ఈజీగా. ఇలా 2 స్పూన్ల కారం వేసుకున్నాక మనం ధనియాల పొడి అండి, పచ్చి ధనియాల పొడి, ఇంకా సాల్ట్ వేసుకొని ఇది కూడా మంచిగా వాటికి పట్టేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ. లేకుంటే మాడిపోతుంది కదా. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం అన్నం ఉడికించి పెట్టుకుంటాం కదా, అది మొత్తం విడదీసి పెట్టుకోవాలండి. ఇలా విడివిడిగా తీసి పెట్టుకున్న అన్నాన్ని ఈ క్యారెట్ ఫ్రైలో వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నాక ఏం లేదండి, అంతే. ఈ రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం రైస్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయినట్టే. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో లాస్ట్లో ఒకటి వేయాలండి, అప్పుడే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాల్సిందే. నిమ్మకాయ ఉంటేనే టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయినట్టే అండి. ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.